Hrishika presents SRT Entertainment, Ram Taluri production. ఈ మూడు చెప్పగానే మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. The regular interviews are going on and very few more days to go. సో ఇప్పుడు నేలి టికెట్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. అండ్ కళ్యాణ్ కృష్ణ గారితో పాటు ఇంకొక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆయన ఎంట్రీ ఎలా చెప్పాలి? పోకిరి అది అనగానే ఆల్రెడీ అందరికి ఫేమస్. పండు 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 అర్థమైపోయిందా? ఇంకా కాలేదా? బాహుబలి రీసెంట్ మన బాహుబలిలో కూడా చేశారు. ఇంకా ఐడియా రాలేదా? ఎస్ డీజేలో ఏంటమ్మా రైట్. సో ఇప్పుడు అర్థమైందా? ఇట్స్ నన్ అదర్ దాన్ సుబ్బరాజ్ గారు. సో హాయ్ సుబ్బరాజ్ గారు, హాయ్ కళ్యాణ్ సార్. ఫైనలీ నేల టికెట్తో ఆల్రెడీ సొగ్గడ చిన్నతో మా అందరికీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ ఇచ్చేసి రానుండే వేడుక చూద్దామని వేడుక చూపించేశారు. సో ఇప్పుడు నేల టికెట్లో ఉన్న మజా మా అందరికీ చూపించబోతున్నారు. సో ఫస్ట్లీ అసలు ఆ టాపిక్ అంటే ఆ టైటిల్ ఎలా పెట్టారు, ఏ థాట్ వచ్చింది అవన్నీ అడిగే ముందు హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఎక్సైటెడ్. థియేటర్లో సినిమా చూడడం ఎక్సైటెడ్. నేను అనుకున్న క్వాలిటీతో సినిమా కంప్లీట్ చేసాం, హ్యాపీగా ప్రొడక్ట్ చేసాం. 3 డేస్లో రిలీజ్ చేసాం. అందరం కలిసి థియేటర్లో సినిమా చూడాలని ఎక్సైట్మెంట్. సో మీ అంటే మీ నాన్నగారి బర్త్డే రోజు ఆడియో లాంచ్ అయింది. సో అక్కడ మీరు ఎప్పుడైతే ఆ స్పీచ్ ఇచ్చారో వీ కుడ్ సీ హౌ హ్యాపీ హీ వాస్. వాజ్ దట్ ఎ గిఫ్ట్ ఫర్ హిమ్? డెఫినెట్గా. అంటే ఆ డేట్లో కావాలని చేసింది కదా. ఓకే. నేను మా నాన్నగారి బర్త్డే అని ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాను. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ యూ సెడ్. జరిగింది ఆ స్టేజ్ మీద. నాకు అంటే వాళ్ళు ఇచ్చిన మైండ్ సెట్ వాళ్ళని చిన్నప్పటి నుంచి నన్ను అలా పెంచడం వల్ల మనుషులు ఇంపార్టెంట్, మనుషులుగా ఉంటాయని చెప్పడం వల్ల నాకు ఎక్కడో తెలియకుండా బ్యాక్ ఆఫ్ ది మైండ్ వస్తారు. డెఫినెట్గా నేను థ్యాంక్స్ చెప్పాను చెప్పాను. సో అంటే ఆ రోజు అలా జరిగిపోయింది అంతే కదా. అండ్ సుబ్బరాజ్ గారు, ఇట్ వాస్ ఫస్ట్ టైం యువర్ వర్కింగ్ విత్ కళ్యాణ్ సార్. ఫస్ట్ ఎలా ఉంది మీ ఇంటరాక్షన్? అసలు ఎలా జరిగింది? మా ఇంట్రడక్షన్ ముందే మన షూటింగ్ లొకేషన్లో 2 సార్లు, నెక్స్ట్ ఎక్కడ బయట కూర్చున్న డాక్టర్ కలిసాం. 2 సినిమాలు కూడా కలిసాను. ఐ థింక్ రవితేజ గారి ఆఫీస్లో ఫస్ట్ టైం కలిసాం. సరే, అసలు బేసికల్గా కళ్యాణ్ కృష్ణ గారి సినిమాలు ఫస్ట్ నాగార్జున గారి సినిమా మన సొగ్గడి చిన్న ఒక బంచ్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి, చూస్తున్నాం. ఈ బంచ్లో కొత్తగా ఒక సినిమా వచ్చింది. ఇటు ఒక పల్లెటూరు గెటప్లో నాగార్జున గారు, చిన్న కరసాము తిప్పుతా రమ్యకృష్ణ గారు. ఆ కాంబినేషన్ నేను చదువుకున్న రోజులు, అంటే మేము డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో వాళ్ళిద్దరి పేరు ఫేమస్ అప్పట్లో. అంటే మేము అంటే ఆ టైంలో మా యవ్వనం ఆ సినిమాల టైంలో వెళ్ళిందనమాట. సో నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు సాంగ్ అప్పట్లో మాకు బాగా ఫేవరెట్ సాంగ్ లగాయితో సార్. హలో బ్రదర్. అదే కాంబినేషన్ ఒక్కసారి మళ్ళీ 2 రోజుల తర్వాత కనబెట్టి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఫైన్ అండ్ వండర్ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్. కొత్త తీసుకొచ్చారు సినిమా. ఇలాంటి టైంలో ఒక మంచి రిఫ్రెషింగ్గా ఉన్న ఫిలిం అని చెప్పి రియల్లీ ఇంట్రెస్ట్. తర్వాత రారండే వేడికి చూద్దాం. అంటే నాకు మోర్ ఆఫ్ రారండే వేడికి చూద్దాం లైక్ మ్యూజికల్ లాగా అనిపించింది. నాకు ఆ పాట ట్యూను, అంటే నేను వెరీ గుడ్ మ్యూజిక్ లవర్, నేను బేసికలీ మెలోడీ లవర్. రారండో అంటే ఆ పాట చాలా కాలం నోట్లో అలా తిరుగుతా ఉంది అనమాట. మరి అప్పటికే పరిచయం, అప్పటికే చెప్పాను కలిసి. ఇప్పుడు తక్కువ మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సరే రవితేజ్తో సినిమా చేస్తున్నారంట. మన నేల టికెట్ అనే దాంట్లో విన్నాను. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నాకు వచ్చింది ఆఫర్. సినిమా స్టార్ట్ అయ్యే ముందు కన్నా తర్వాత పిలిచినప్పుడు కళ్యాణ్ కృష్ణ గారు ఫోన్ చేసి, సార్ నేను స్టోరీ చెప్తాను, మీ క్యారెక్టర్ విని అద్భుతంగా నచ్చి క్యారెక్టర్. అంటే నేను మొత్తం కథ వినలేదు, ప్రిడామినెన్స్ ఆఫ్ నా పార్ట్, నేను చేయాల్సిన పార్ట్ అంతా విన్నాను. ఇది కాదండి కొంచెం అంటే టోటల్ సినిమా ఏ జానర్లో ఉంటుందంటే హీ హస్ గివెన్ బ్రీఫ్ ఆఫ్ సోషల్ మీడియా ఉన్న ప్రపంచంలో మధ్యలో మనం ఉన్నాం. చుట్టూ సోషల్ మీడియా మధ్యలో మనం బతుకుతున్న రోజుల్లో చుట్టూ జనం మధ్యలో మనం కాన్సెప్ట్ దిస్ అగైన్ రిఫ్రెష్ మై థాట్ అండ్ థింకింగ్ అనమాట. అంటే ఇది కదా, ఇలాంటిది కదా ఇప్పుడు కావాల్సింది అని అనిపించింది. అండ్ వండర్ఫుల్ కళ్యాణ్ కృష్ణ గారు. ఇలాంటి టైంలో ఈ చుట్టూ
సీరియస్గా ఆలోచించలేదు నిజంగా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవ్రీ డే ఇన్ డే అవుట్ ఎక్కడ చూసినా, టీవీలో చూసినా, న్యూస్ లో చూసినా, బయటకు వచ్చి జనంలో చూసినా ఫ్రెండ్స్ మధ్యలో ట్విట్టర్ చూసుకుంటున్నాం, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో మనం ఉన్నాం. ఇప్పుడు దాన్ని ఇది కాదండి మనం జనం మధ్యలో ఉన్నాం చేస్తూ తీసుకొచ్చిన ఒక థాట్ అండ్ ఫీలింగ్ అమేజింగ్. ఇది నాకు కొత్త కాంప్లిమెంట్. వండర్ఫుల్. నిజంగా బాగుంది సినిమా బాగుంది ఆ సీన్ కదా ఇది నాకు ఇప్పుడు ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకు మన థాట్ ఏంటి సార్ అలా ముత్యాలు రాల్పించండి మాట్లాడు. సీరియస్లీ అంటే ఇప్పుడు సుబ్రాజ్ గారు చెప్పిన తర్వాత అది అనిపించింది రియల్. సోషల్ మీడియాలో ఇంత మనం మొత్తం రొటేట్ అవుతున్నాం ముందుగా అంతే. ఎవరైనా పిలుస్తున్నా సరే మనం కొద్దిసేపటి తర్వాత ఏంటి అని రెస్పాండ్ అయ్యే ఫ్రెండ్స్ అంతా బయటకు వెళ్ళి లేదంటే సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి ఎవరి ఫోన్ చూసుకుంటాం. ఊర్లు వెళ్ళి అక్కడికి వచ్చి పండుగలో కూడా చూసుకుంటాం. దీపావళి క్రాకర్ కాదు అనేసి ఫోన్లో ఏం చూస్తున్నారు మళ్ళీ. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఎదురుండా క్రాకర్స్ ఉన్నాయి, ఎదురుండా చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఎంజాయ్ చేయడం మానేసి ఫోన్ లో ఎవరు చుట్టాలతో ఎంజాయ్ చేసి సో అలా ఈ మూవీతోనైనా కొంచెం మన చుట్టూ కూడా జనాలు ఉన్నారు అని జనాల్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది. అది మేము చెప్పాలనుకున్న సినిమాలు అదే. జనం ఇంపార్టెంట్. 10 కోట్లు ఉన్నా ఒకటే మనిషి వెళ్ళాలి, ఒకటే ఉంటాడు. 10 రోజుల కంటే ఎక్కువ ఉంటాడు. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 10,000 శాలరీ వచ్చేవాడు చుట్టూ ఉన్న 10 మంది హ్యాపీ పడుతుంది. వీడు అంటే సోషల్ మీడియా ఎలా దౌర్భాగ్య స్థితి ఎలా వచ్చిందంటే వీడితో ఉన్న ఫ్రెండ్స్, వీడి ఫ్యామిలీ, వీడికి ఉన్న ఎంజాయ్మెంట్ చోట్ల ఇంకొకటి ఎవడో ఎంజాయ్ చేసి చూసి వీడికి ఈర్ష వస్తుంది. అందరా ఏడవరా నీ జీవితం నీ ఏడుపును ఏడవరా ఇంకొకటి ఎవరితో చూసి అనే పరిస్థితికి వచ్చింది. అది మెయిన్ సోషల్ మీడియా ఇవన్నీ ఈజ్ ఫర్ ది కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్. డబ్బు ఎలాగో ఇది ఎలాగే డబ్బు మన అవసరాలు అది మించిపోయి దాని వాడక అది మనం వాడుకుంటాం. అంటే ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి ఒక సినిమా అద్భుతం అంటున్నాను సీరియస్లీ. అండ్ ఇట్స్ ఆల్ మీ మూవీస్ అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అందులో ఎలాగో లవ్ ఉంటుంది. సో సార్ చెప్పినట్టు నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు, సో దాని తర్వాత రకుల్ అండ్ నాగ చైతన్య, ఇందులో మాల్విక అండ్ రవితేజ సార్. సో మాల్విక అంటే ఈ అమ్మాయే కరెక్ట్ అని మీకు థాట్ ఎలా వచ్చింది? అంటే ఎప్పుడు చూసారు మాల్విక అనేది? రవి గారు నాకు కూడా వచ్చారు. ఓకే, నేను వేరే హీరోయిన్ అనుకున్నాను. ఫస్ట్ కొత్త మీద చేయాలనుకున్నా, వేరే సీనియర్ హీరోయిన్ అనుకున్నాను. ఆ డేట్ ఫాలో ఓకే. సో మేము అనుకున్న రిలీజ్ స్టార్ట్ డేట్కి ఆ డేట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో కొత్త అమ్మాయిని చూసాం, చాలా మంది చూసాం. నాకు ఈ అమ్మాయి చాలా బాగా అనిపించింది. చూసిన వెంటనే మన తెలుగు అమ్మాయిలా అనిపించింది, సౌత్ ఇండియన్ అమ్మాయిలా తెలుగు అమ్మాయిలా అనిపించింది. ఆ అమ్మాయి ఇన్స్టా ప్రొఫైల్ చూసాం, చాలా వీడియోస్ చూసాం, పర్ఫార్మెన్స్ బాగుంది. రవి గారితో అమ్మాయి కెమిస్ట్రీ సెట్ అయింది, ఫోటో షూట్ చేసాం, అందరికీ నచ్చిన తర్వాత ఇంకొకటి అమ్మాయి కొత్త అమ్మాయిలా అనిపించేస్తాం. బేసిక్గా తను చాలా కమర్షియల్ చేసింది. సో పర్ఫార్మెన్స్ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కొత్త అమ్మాయిలా ఉంది. దానికంటే రవి గారి పక్కన అమ్మాయి కెమిస్ట్రీ పర్ఫెక్ట్ సెట్ అయింది. అది లేకపోతే అమ్మాయి ఉండేది కాదు. నేను ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళాను అక్కడ మన స్టార్ హాస్పిటల్ ఎక్కడ మన నానక్రామ్ కూడా సన్షైన్ హాస్పిటల్ షూటింగ్ జరుగుతుంటే సరే నేను అందరూ కలిసి వెళ్ళాం. పైన ఇక్కడ ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంటే లోపలికి వెళ్ళేటప్పటికి హీరోయిన్ హీరో మీద హాస్పిటల్ బెడ్ సీన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈవిడ మళ్ళీ ఇంకో తెలుగు హీరోయిన్ వచ్చింది, వండర్ఫుల్ అనుకున్నా. అనుకుని సరే కాసేపు చూసాను, చక్కగా తెలుగు అమ్మాయిలోనే ఉంది. సో అడిగితేనేమో హీరోయిన్ ఏ ఊరు అని అడిగితే ముంబై అన్నా. కానీ అంటే నేను అనేది ముంబై వాళ్ళు ఇంకో రకంగా తెలుగు తెలిసిపోతుంది అది. అంటే మేము కూడా ఫస్ట్ కలిసినప్పుడు కూడా ఈవెన్ వీ థాట్ ది సేమ్ థింగ్, అరే హీరోయిన్ అంటే జనరల్లీ మా డిస్కషన్ లో వచ్చిన టాపిక్ అది. వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ముంబై నుంచి వచ్చిన వాడిని కూడా తెలుగు వాడి కింద మార్చగలిగారు డైరెక్టర్ గారు. ఆయన మూవీస్ ప్రతి దాంట్లో అదైతే కంపల్సరీ ఉంటుంది. అండ్ మీకు ఒక క్వశ్చన్ సార్, మేము రీసెంట్లీ హీరోయిన్ ఇంటర్వ్యూ చూసాము. సో తను ఏం చెప్పిందంటే నేను ఎక్కడికి వెళ్ళినా వితౌట్ మేకప్ అస్సలు ఛాన్సే లేదు. సో మన మూవీ అంటే మూవీలో వితౌట్ మేకప్ చేసిన సీన్స్ కూడా ఉన్నాయంటే మీకు లిప్స్టిక్ అంటే పడదు. మీరు
జనరల్గా అమ్మాయిని లిప్స్టిక్ లేకుండానే సెలెక్ట్ చేసాం. స్క్రీన్కి కొంచెం మేకప్ అవసరం. ఆ అమ్మాయి ఫేస్ చూడాలి, లిప్స్టిక్ చూడకూడదు. లిప్స్టిక్ అనేది జస్ట్ దాని డెకరేషన్ అంతే తప్ప లిప్స్టిక్ వెనకాల వాళ్ళు ఉంటున్నాడు. అది నాకు నచ్చదు. ముందు జోడి చూసి ఆ దగ్గర లిప్స్టిక్ కనిపించింది అది కనిపించకూడదు. అది చిన్న మేకప్ అంటే మేకప్ లాగా ఉండాలి తప్ప అదే కాదు. బేసిక్గా నాకు నచ్చదు. ఒరిజినాలిటీ పోతుంది. ఏ అమ్మాయికైనా ఈ ఎవరికైనా అమ్మాయికైనా అబ్బాయి కానీ ఒరిజినల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి. దాన్ని పాడు చేసేలా ఉండకూడదు. మేకప్ ఎన్హాన్స్ చేసేలా ఉండాలి. నాకు లిప్స్టిక్ బేసిక్ మేకప్ నీ అందాన్ని పెంచాలి తప్ప నీ అందాన్ని తీసేయకూడదు. అదే కదా కవర్ చేసేయకూడదు. మేకప్ కాదు. సో హౌ వాస్ వర్కింగ్ విత్ మాల్విక? హ్యాపీ. అమ్మాయి చాలా అంటే ఇంకా హీరోయిన్ అనేది అమ్మాయికి లేదు. వెరీ డౌన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన కూర్చోండి టెంపుల్ అక్కడ చేసిన మెట్ల మీద కూర్చొని ఉండేవారు. అమ్మాయి అక్కడ పిల్లలు షార్ట్ అంటే అక్కడ కింద మెట్ల మీద కూర్చొని వీళ్ళంతా కూర్చొని డబ్బులు కట్టుకుని ఎవరైనా పిల్లలు ఉంటున్నారు కదా కామెడీ మధ్యలో దొరికిపోయి కూర్చున్నాడు. సో అంచేత ఈసారి నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే హీరోయిన్ కి పక్కన కొంచెం గర్ల్స్ బ్యాచ్ పెట్టాడు సో దట్ ఫీజిబుల్ గా అందరికి ఈజీగా ఉంటుంది. అంటే డైలాగ్స్ విషయంలో కూడా అదే హెల్ప్ఫుల్. నేను ఇంకో చెప్పేది కదా బాగుంటుంది, నేను చెప్తున్నాను అదే లైవ్లీగా ఉంటుంది, ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఏమవుతుందంటే చాలా మందికి అంటే మేబీ ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ గాడికి నాకు ఏమవుతారంటే ఇక్కడ చాలా మందితో మింగిల్ అప్ అవ్వలేక ఎలోన్ గా that might de-energize them while working. True. Maybe I don't know. అది స్క్రీన్ లో ట్రాన్స్ఫార్మ్. అంచేత అందుకే అడుగుతాను. ఎవరిని వస్తే చుట్టూ సెటప్ పెట్టేసుకుంటే కంటిన్యూస్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది. మమ్మల్ని మర్చిపోతే సార్ వీళ్ళు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు నలుగురు కూడా బేసిక్గా యాంకర్ ఫస్ట్ నుంచి. ఒక అమ్మాయి చార్టెడ్ అకౌంటెంట్, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అమ్మాయి వేరే బీటెక్ స్టూడెంట్. యా ఇలా ఎవరు కూడా అంటే టిపికల్గా ఉండి పక్కకి వెళ్ళి కూర్చుని లేదంటే ఫోన్లు మాట్లాడి ఆ కంప్లైంట్ ఈ టైప్ కాలేదు. చిన్న ఫెస్టివల్స్ లేవు, అవి లేవు. అవి మర్చిపోయారు. అంటే ఈ మూవీకి వర్క్ చేస్తున్నాం కాబట్టి అసలు మాకు నిజంగా ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు 5 ఫ్రెండ్స్ అని అంటారు. హీరోయిన్ ఫ్రెండ్స్ అనకూడదు, 5 ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. అది సో హౌ వాస్ వర్కింగ్ విత్ రవితేజ సార్? ఇప్పుడు నుంచి నా లైఫ్ స్టార్ట్ అయిన తమిళ నుంచి అంటే సార్ ప్రతి మూవీ డిఫరెంట్ జోనర్స్ లో ఉంటుంది రవితేజ గారికి. ఒక మూవీకి ఒక మూవీ అసలు సంబంధం ఉండదు, గెటప్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. సో ఈసారి హీస్ ఇన్ అ వెరీ డిఫరెంట్, అన్ని డిఫరెంట్ ఫీలింగ్స్ చేస్తారు రవితేజ గారు. డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు. బట్ రవితేజ ఒకటి ఉంటుంది కదా, అది మాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒకటే. సో అది ఇప్పుడు మారదు. టైటిల్స్ మార్చుకోండి, మీరు టైటిల్స్ పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి. ఇవన్నీ బయట సినిమా యాక్టింగ్ గెటప్లు ఇయే, సినిమా కథలు మాత్రమే మారు. బట్ లోపల ఉంటాడు కదా రవితేజ, అది ఎప్పుడు ఫస్ట్ నుంచి అండ్ ఎప్పుడు మా కొత్తగా కాదు, చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రైవేట్ టైమ్స్ మేము అంటే షార్ట్ తర్వాత గోలా మామూలు అంటే అదే అంటున్నాం కదా. మీరు ఎలా అయితే ఇందాక గర్ల్స్ కూర్చునేది అంటే అది మాకు తమిళ అమ్మాయి నుంచి నిత్యం జరుగుతూనే ఉంటుంది. సెషన్స్ ఉంటాయి కొన్ని. ఏమంటారు సెషన్స్ సీజన్స్ అంటారు. ఎపిసోడ్స్ సీజన్స్ అది పవర్లో ఉంటుంది. ఆయన లొకేషన్ లో ఉన్నాయంటే చిన్న హడావిడి అంతే. అంటే రవితేజ గారి గురించి అంటే మాకు కూడా జరిగింది ఏంటంటే, ఒక రోజు టెంపుల్ డల్ గా ఉండి వివర్ లైక్ మా ఓన్ జోనర్ లో మేము ఉన్నాము డల్ గా. సార్ పిలిచి మీరు డల్ గా ఉంటే బాగాలేదమ్మా, సెట్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు అల్లరి చేస్తుండాలి, అమ్మాయిలు అల్లరి చేస్తేనే బాగుంటారు. దిస్ ఇస్ వాట్ హీ సెడ్. సో అప్పుడు అల్లరి లేదు, ఆయన లేదు అసలు. సో మీకు రవితేజ సార్ వర్కింగ్ అంటే పర్సనల్లీ కాకుండా యాజ్ ఎ డైరెక్టర్ మీ ఫీలింగ్ ఏంటి? పర్సనల్గా సూపర్ కంఫర్ట్. ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్ లాగా అనిపిస్తాను.
అది ఉండదు. హీరో వీళ్ళు ఇంకో ఫ్రెండ్ అది ఉండదు. ఆయన చుట్టూ ఎప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఉండదు. చుట్టూ ఫ్రెండ్స్ మధ్యలో ఆయన అని కాన్సెప్ట్ ఆయన కూడా. హీరోగా అంటే మనం ఒకటి అనుకుంటాం, ఒక సీన్ డైరెక్ట్గా ఒక సీన్ అనుకుంటాం, రాసినప్పుడు కానీ షూట్ చేసేటప్పుడు కానీ మనం పవర్ అనుకుంటే రూపీ చెల్లిపోతాడు. ఎక్స్ప్రెషన్ నాకు అసలు సరిగ్గా గుర్తులేదు. దీని బదులు ఇలా పెడితే ఎలా ఉంటుంది, దీనికి వచ్చి యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే స్పాట్ లో. అండ్ ద వాకింగ్ స్టైల్ ఆయనది బేసిక్గా ఆ ఎనర్జీ ఉంది. బట్ ఆర్టిస్ట్ ఇంకా ఏదో చేయాలని అది కెమెరా ముందుకు వెళ్తే వేరేగా ఈ పక్కన ఏదో మాట్లాడుకోవడం పక్కన గెలిచి మారిపోతుంది. అది యాక్టింగ్ ప్రేమించే వాటికి. అండ్ ఈ మూవీలో చాలా మంది పెద్ద ఆర్టిస్ట్, ఆల్మోస్ట్ ఐ హర్డ్ సమ్ 150 to 160. ఒక 50 మంది పేర్లు ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారు ఇండస్ట్రీలో. అంటే జగత్ బాబు గారు, సుబ్రాజ్ గారు, అజయ్ గారు, ఇలాగా ఆలీ గారు, పృథ్వీ, రఘుమూర్తి, ఇలా చూస్తే 50 మొత్తం మా అసోసియేషన్ లో సగం పేర్లు ఉన్నాయి. పెద్ద హెడ్స్ అన్నీ ఉన్నాయి, సగం కంటే ఎక్కువ ఉన్నాయి. శివాజీ రాజా, రజిత, ప్రియా, సూర్యకవాణి, ఇలా చూసుకుంటే పెద్ద లిస్ట్. ఇదంతా ఒకటంటే అందరూ అంత ఎంజాయ్ చేశారు, కంఫర్ట్గా ఉన్నారని చెప్పి అంత ఎంజాయ్ చేస్తూ చేస్తారు షూటింగ్. లేకపోతే ఇంత స్పీడ్గా చేయడం, అంత క్వాలిటీతో చేయడం. అంటే ఆ 152 మెంబర్స్ అంటే ఆర్టిస్ట్ అందుకు మీరు ఫోటో పెట్టారు ఇన్స్టాలో. అప్పుడు ఎలా ఉందంటే మీరు కింద కూర్చోనంటే చుట్టూ జనం మధ్యలో మీరు ఇప్పుడు వేరే యాంగిల్ చూడ ఫోటో ఎవరిని తీసుకున్నా చుట్టూ జనం ఉంటారు. చుట్టూ అదే మీ ఇద్దరు పక్క పక్కన కూర్చున్న దానిలో అవును మీ పక్కన చూసుకుని చుట్టూ జనం అంటే ప్రతి ఒక్కరు అంటే మూవీ అంటే టైటిల్ ఏదైతుందో దానికి మొత్తం అందరికి వర్తిస్తుంది. అది చుట్టూ జనం మధ్యలో ఉన్నాం. సో ఈ మూవీతో నిజంగానే అందరిలో మార్పు వస్తే ఇంకా కిరాకుంటారు. అంటే వాళ్ళలో మనం చెప్పడం కాకపోతే సంథింగ్ న్యూ హస్ కమ్ టు us. ఆటోమేటిక్ గా నువ్వు ఫోన్ తీసి పక్కన పెట్టండి చుట్టూ జనం వస్తారు. ఫోన్ డీటాక్స్ అయిపోతే ఇప్పుడు నేను ఫోన్ లేదుగా మళ్ళీ తీసుకుంటాగా పక్కకి. మన జీవితంలో ఫోన్ తీసి పక్కన పెట్టేస్తే జనం అందరూ చుట్టూ అసలు లోకం అంటే ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. లేకుంటే ఎక్కడ ఏదైనా జరిగిందంటే ఏ అక్కడ జరిగింది కదా అని మొత్తం అప్డేట్స్ అట్లా అయిపోయింది. సోషల్ అప్డేట్స్ కాదు, క్లోజ్ ఫ్రెండ్స్ పక్కన ఉంటే ఎవరో సంబంధం ఎవరో ముక్కుమో మెసేజ్ అనిపిస్తుంది. అది వీక్నెస్ అయిపోయింది. ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఫ్యామిలీ అందరితో కూర్చోండి, అది టైం దొరికింది తప్ప పండగకి వెళ్ళినప్పుడు అందరూ ఉండగా సంబంధం లేని ఎవరు మెసేజ్ పెడితే దానికి రిప్లై ఇచ్చే వరకు మన స్పీకర్ ఎడిషన్ అయిపోయింది. ట్రూ. అండ్ సో అంటే ఇదంతా పక్కన పెడితే మీరు ఆల్రెడీ ఒక లవ్లీ మ్యూజిక్ ఇస్తారు ప్రతి మూవీ. అంటే మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆయన సార్ ఇస్తారు ఎలాగో. సో మ్యూజిక్ ఎస్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ పాట కనిపిస్తే ఏ ఇది ఆ మూవీ సాంగ్ కదా అని ఆ ఫీల్ మాకు వస్తుంది. అంటే ఇప్పుడు ఓన్లీ కళ్యాణ్ కృష్ణ గారి పాట లేకుండా లేదు. యాక్చువల్లీ టార్గెట్ అదే. నేను సాంగ్ చేసినప్పుడు నేను దేవిగతాన అలనాటి రామచంద్రుడు సాంగ్, దానికి ముందు పెద్దరికంలో సాంగ్ లేదు. పెద్దరికంలోనే ముద్దుల జానికి పెళ్లికి పళ్ళకి తీసుకుని ఆ పాట ఉంటుంది. అప్పట్లో ఏ వీడియో క్యాసెట్ చూసినా మ్యారేజ్ క్యాసెట్ ఆ సాంగ్ పెళ్లి లేదు, పెళ్లి కూతురు లేకపోతే ఆ సాంగ్. తర్వాత అలనాటి రామచంద్రుడు ఆ తర్వాత అంత పెళ్లి సాంగ్ వచ్చే కానీ అంత నిలబడి అక్కడికి అంటే ఒక అది ఉన్నంత వరకు ఉంటుంది. దాని తర్వాత నేను దేవి గారికి చెప్పిన, రామయ్య సత్యగారికి చెప్పిన, ఈ పాట ఇక్కడ ఆగిపోవు, కనీసం 25 years పాట ఉండాలి, ఛాన్స్ ఉంది పాట. అప్పుడు అది రారండి టైటిల్ సాంగ్, అది నాకు బాగా ఫేవరెట్ అసలు. అండ్ ఆ వ్యూ కూడా చాలా బాగుంది. అంటే పిక్చరైజేషన్ ఏదైతే ఉందో సాంగ్ ది మొత్తం కలకలలాడుతూ ఉంటుంది స్క్రీన్ అంతా కలర్ఫుల్. యాక్చువల్లీ మీరు అలా ఆడిషన్ తీసుకునే కూడా షీ వాజ్ వెరీ ప్రిటీ ఇన్ దట్. అంటే ఆ అవుట్ఫిట్స్ లో తన డిఫరెంట్ బ్యూటీ బయటకు వచ్చేసింది. వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్. ఇప్పుడు కూడా అలాగే మాతో మాట్లాడిన అలాగే మాట్లాడు. చాలా కాదు సినిమా రిలీజ్ అయిన 3-4 months అందరితో అలాగే మాట్లాడేది. సీరియస్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయింది. జోక్ కాదు, కొంతమంది యాక్ట్ చేస్తారు అలాగా, అది కాదు, అలాగే మాట్లాడేది. సో శక్తికాంత్ కార్తిక్ అంటే ఫిదాతో ఆల్రెడీ అందరి మనసులో వచ్చేసారు ఆయన. శక్తి మ్యూజిక్ సౌండ్ ఇష్టం, కొత్త సౌండింగ్ ఉంటుంది. ఈ సినిమా అనుకున్నప్పుడు రెగ్యులర్ అన్న టెక్నీషియన్ డిస్కషన్ వచ్చినప్పుడు నేను శక్తికాంత్ అనుకుంటాను. ఇట్లా శక్తికాంత్ అంటే పేరు దిగు, నేను చేసిన పనే తెలుసు. శక్తి అంటే ఫిదా పని చేసాడు సినిమా, కొత్త సౌండింగ్ ఉంటుంది, పోయాడు. కొంతమంది అన్నారు
తను చేసిన 2 క్లాస్ సినిమా కదా అది, ఇది మా సినిమా. టెక్నీషియన్ మంచి ఆర్టిస్ట్ కరెక్ట్ అయితే ఏ క్యారెక్టర్ లేదు, టెక్నీషియన్ కరెక్ట్ అయితే ఏ మ్యూజిక్ ఏ సినిమాకి ఇవ్వాలి. అది డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. ఫిదాకి నెల టికెట్ అని పాఠం చేయలేడు. సో దీనికి ఇది చేయాలి, నాకు అది చేయాలి, నేను చేశాడు. దీంట్లో లవ్ యూ సాంగ్ ఒక పక్కన, నెల టికెట్ సాంగ్ అది ఇది మొత్తం లవ్, అది మొత్తం పక్కా మాస్. నమస్తే సాంగ్ ఒకే ఉంటే చుట్టూ జనం సాంగ్ ఒకే ఉంటుంది. సో తను చాలా చాలా మంచి మ్యూజిక్ ప్రాణం. తను గొప్ప విషయం ఏంటంటే అందరూ చేస్తారు మ్యూజిక్ లవ్ చేసి. ఒక సినిమా చేసినప్పుడు 100%, 1000% అందరూ దాని వేరే డిస్కషన్ ఉంటుంది. తను ఇంకా ఎంత ప్యాషన్ అంటే మ్యూజిక్ అంటే, ఇప్పుడు గ్యాప్ వస్తే మా సినిమా అయిపోయింది కదా, వేరే వాళ్ళ ఫ్రెండ్ది వేరే సినిమా స్టార్ట్ అయ్యేది కానీ తను కీబోర్డ్ సెషన్స్ చేసి పంపిస్తాడు. ఎందుకంటే నాకు ఇష్టం తల కీబోర్డ్ గిటార్ అంత రేంజ్లో ఉన్నాడు, అవసరం లేదు. తను నా ఫ్రెండ్స్ ఏదో చేస్తున్నాడు, నాకు ఇష్టం చేయడం అంటే కొన్ని మంచి ట్యూన్ వచ్చేసి దాచుకుందాం అని పెట్టుకోడు. నా ఫ్రెండ్ సినిమా చేస్తాడు, అది గిద్దాం. నాకు నిన్న ఎక్స్పీరియన్స్, నేను జరిగింది. ఇక్కడ కూర్చొని ఏదో రన్ చేస్తూ ఆ నోట్స్ చెప్తాడు. దేనికంటే నా ఫ్రెండ్ ఒకటి వేరే నోట్స్ అడిగాడు, ఇస్తున్నాను. ప్యాషనెట్, అది నాకు వెరీ డెడికేటెడ్, టోటలీ ఇంటూ వాట్ హి ఇస్ డూయింగ్. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? దేనికి బాగా కనెక్ట్ అవుతుంది అంటే? ఆబ్వియస్లీ ఉంది కాబట్టి అన్ని సాంగ్స్ అన్నీ బాగుంటాయి. అంటే అట్లా యూనో చెక్ అవుట్ అసలు సార్ ఒకసారి ట్రై చేయి. మేము టీజర్ టైంలోనే అసలు ఆ ట్యూన్ ఒకసారి ట్రై చేయి అది రాగానే అబ్బా వచ్చేసింది. సో సార్ మీకు ఫేవరెట్ నమస్తే చుట్టూ జనం అదో జనరల్ ఇష్టం నాకు. ఈ లవ్ దీంట్లో మాత్రం నాకు నా ఫేవరెట్ సాంగ్, ఎందుకంటే నేను చూసిన లవ్ యూ. సో సూపర్. సో ఐ మీన్ కెమెరా సినిమాటోగ్రఫీ ముఖేష్ గారు. సో సార్ అంటే ఎలా చూస్ చేసుకున్నాం? ఇప్పుడు ఆల్రెడీ నేను అడిగేసాను అంటే హౌ యూ. ముఖేష్ చాలా సినిమాలు చేశాను. యా బట్ ముఖేష్ రవి గారికి వేరే సినిమా చేయాల్సి ఉంది. ఓకే. లాస్ట్ ఈ ప్లేస్లో అది కొంచెం 6 months నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తాను. సో ముఖేష్ ఈ టైంలో నాకు కరెక్ట్గా టైం దొరికింది. రవి గారు అన్నాడు కదా, తను ఉన్నాడు. తను చాలా మంచి, తను 600 to 700 యాడ్ ఫిల్మ్స్ చేసిన కెమెరా పెట్టాను. 4-5 ఫిల్మ్స్ చేశాడు, కూడా చేశాడు. దానిలో బెస్ట్ ఏంటంటే స్పీడ్. మీరు చూసినప్పుడు ఇటు చూసినప్పుడు అటు ఫ్రేమ్ పెట్టి రెడీ అని చెప్తాడు. అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇంత షార్ట్ అవగానే ఒక్క నిమిషం కూర్చుందాం నేనే చూడతాను. కూర్చోడు అసలు. అలా ప్యాషనేట్. నాకు లక్కీ ఏంటంటే ఈ సినిమా టెక్నీషియన్స్ అందరూ ప్యాషనేట్. అన్ని సినిమాలకి ఉంటారు, ఈ సినిమా మరీ కష్టంగా ఉన్నారు. తను లాస్ట్ 1 week డిఏలో ఉంటాడు. కాపీ ఇచ్చే వరకు రూమ్ కూడా వెళ్ళా. డిఏలో కూర్చొని చేసి బెస్ట్ కాంప్లిమెంట్ తనకి మాస్ కాంప్లిమెంట్కి చెప్పాలి. సినిమా చూసి సెన్సార్ చూసి సార్ పెయింటింగ్లో ఉంది సార్ సినిమా అని ఫోన్ చేసి అంత బాగా చేశాడు. ఒప్పుకోడు అసలు. ఎంత పర్లేదు షార్ట్ బాగానే లేదు సార్, లైట్ కొంచెం వచ్చింది. ఆ సన్లైట్ గురించి వెయిట్ చేసి దానికోసం ఆఫ్టర్నూన్ చేయాల్సి మార్నింగ్ షిఫ్ట్ చేయించాడు. ఇది చేసి ఈవినింగ్ అది చేద్దాం సార్, ఎందుకంటే లైట్ బాగుంటుంది ఒక్క షార్ట్ గురించి. దానివల్ల దానికి భారీగా పేరేం మారిపోదు, కానీ ఇంత ప్యాషన్ అది చేస్తే నా సినిమా బాగా వస్తుంది. అలాగే ఎడిటర్ చూడలేదు సార్, ఇంత స్పీడ్గా చేసి నాకు మార్నింగ్ షూటింగ్ చేసి ఈవినింగ్ వచ్చి ఎడిటింగ్లో సెండ్ చేసుకున్నాను. అప్పుడు రెడీ చేసి పెట్టేసుకోండి, రష్యతో పంపించుకొని రెడీ చేసి పెట్టేవాడు. ప్లస్ తెలిసిన చూడండి విజయ్ కూడా తనే చేశాడు. నాకు అసలు మెయిన్ పిల్లర్లా కనుకోండి ఈ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో. లేకపోతే చేయడం సినిమా అంతా అయిపోయింది 2 months ఎడిటింగ్ పెట్టుకుంటే రిలీజ్ చేయడం. ఏ రోజు ఆ రోజు ఎడిట్ చేసి చూపించాడు. ఇప్పుడు కూడా ఇక్కడ కాపీ చెక్ చేస్తాను. సత్యానంద్ గారు రైటర్ 450 ఫిల్మ్స్ చేశారు. ఆయన ఇప్పటికీ కూడా అదే నచ్చింది. శక్తికాంత్, చోటా ప్రసాద్, సత్యానంద్ ముగ్గురు DTS చూస్తున్నారు సినిమా. అక్కడ ఉన్నారు. అయిపోయింది ఓవర్సీస్ పర్మి రెడీ అయింది. ఇక్కడికి ఏం చేయగలం చూస్తున్నారు. చూస్తున్నారు. చూసి ఇంకా ఈవినింగ్ వరకు అప్డేట్ చేయడానికి టైం ఉంది. సో ఇంకా ఎవరో బెటర్ చేయొచ్చు అని అక్కడ చూస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి ఫైనల్ చేసుకుని కాపీ పంపించాను. సో సుబ్రాజ్ గారు పోకిరిలో ఒక డిఫరెంట్ రోల్, అంటే ఎన్నో సినిమాలు చేశారు ఒక్కొక్క దాంట్లో ఒకటి. అంటే పోకిరి అనేది బాగా గుర్తుండిపోతుంది. అంటే
అలా. సో నెక్స్ట్ అంటే నేను బాగా మీకు కనెక్ట్ అయిపోయింది డీజేలో. దట్ ఈస్ అల్టివ్. అంటే మీరు ఎప్పుడైతే ఆ సీన్లో ఉన్నారో పిచ్చగా నాకు. సో అవా ఏంటమ్మా ఎక్కడ బాగుందా అంటే అది తెలిసిపోతుంది దట్ యూఆర్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. సో అక్కడ కోపం. అండ్ బాహుబలిలో అమాయకత్వం. డీజేలో అసలు దానికి ఏం పేరు తెలియదు, అదొక డిఫరెంట్. మాట్లాడిన తర్వాత ముందు జాగ్రత్తలు చెప్తున్నాయి. నెక్స్ట్ వస్తుంది మనం ఒక్కసారి మాట్లాడండి. సో అలా ఈ సినిమాలో ఏంటంటే మధ్యలో నేను చుట్టూ జనం అనుకున్నా ఇదే ఏదో లాజికల్లీ మీరు చెప్పేస్తాను. బట్ ఈజ్ ఇట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఇది డిఫరెంట్గా ఉందా, లేకుంటే ఇది అలానే కోపంలో ఉందా? అన్ని డిఫరెంట్గా నేను చెప్పకూడదు. సినిమా అంటే సినిమా చూసినప్పుడు ఈ క్యారెక్టర్ విపరీతంగా ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు ఇన్ని సినిమాలు చేసి దాని నుంచి అతీతంగా ఏదో కొత్త క్యారెక్టర్ అయితే చేయాలి. ఈ సీన్కి అనుగుణంగా ఈ సీన్లో మనకి ఏం కావాలి, ఎక్కడైనా ఆయన సినిమా చూస్తుంది నీకు అర్థమవుతుంది. చిన్న చిన్న క్లోజ్ షాట్స్ ఉంటాయి, చిన్న ఎక్స్ప్రెషన్స్, పడి నవ్వు. ఎందుకంటే మొత్తం అక్కడ జరిగే సీన్ ని ఒక ఎక్స్ప్రెషన్ లో అసలు చూపిస్తే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, పడి నవ్వుతాం. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగని ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒక 5-6 టైమ్స్. సో మీకు ఏదైతే పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలో సుబ్రాజ్ చేస్తారు. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, థియేటర్ మొత్తం ఓకపోతే నేను పెట్టే ఛాలెంజ్ పడి నవ్వుతారు. అంటే అంత సపోర్ట్ వచ్చేస్తాయి క్యారెక్టర్. ఇప్పుడు ఆయన తలుచుకొని ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్. సో నెగటివ్ షేడ్ ఏదండి, పాజిటివ్ షేడ్ ఉంటుందా? లేదండి, విలన్స్ లో కూడా కొందరు అంటే పేరుకి విలన్ ఉంటారు కానీ ఎక్కడో ఒక దగ్గర అంటే డీజేలో కూడా విలన్ కిట్ కదండి. ఆ కామెడీ జోన్ అనేది ఉంది. విలన్ కిట్ కానీ విలన్ కాదు యాక్చువల్ చెప్పాలంటే వెరీ జెన్యూన్ క్యారెక్టర్. డీజేలో జెన్యూన్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ పాయింట్ సీరియస్ గా అతను వచ్చి మోసం చేస్తాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళు అడుగుతారు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని వస్తుంది. ఈ క్యారెక్టర్ తప్పు కాదు, అది హీరోయిన్ మోసం చేశాడు. అందరూ ఆయనలో ఒక అమ్మాయి కట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్ లో తప్ప బేసిక్ గా మోసం చేసింది హీరోయిన్. ఎవరినో ప్రేమించారు రావడం ఏంటి, జనరల్గా అమ్మాయిని అంత అది చేస్తారు. ఎవరినేదో పగిలించుకోవడానికి ఇక్కడికి వచ్చి మాట్లాడటం, మాట్లాడుతున్నాను క్రియేట్ చేయడానికి. అంటే చూడగానే వావ్ అట్లా హ్యాండ్సమ్ గా వచ్చింది. దాంతో ఎప్పుడైతే అమ్మా ఎక్కడికి వచ్చిందా సీరియస్ అంటే నేను ఆ క్యారెక్టర్ ఎంత ఎంజాయ్ చేసాను. ఇట్స్ యాక్చువల్లీ అంటే సుబ్బరాజ్ గారు అనగానే చెప్పాలంటే అంటే సుబ్బరాజ్ నాకు గుర్తొచ్చింది అమ్మ అంతా మొత్తం నెగిటివిటీగా ఉండి మధ్యలో మోసం చేసి మళ్ళీ పాజిటివ్ అయిపోయింది. సో అంటే మీరు ఎప్పుడైనా మీ ఒరిజినల్ క్యారెక్టర్ మూవీలో ఎప్పుడైనా చేశారు? వాట్ యాక్చువల్లీ సుబ్బరాజ్ ఇస్ వాట్ ఇస్ నేను చెప్తాను. ఏమర్థమైంది నీకు? నేను నాకు ఫస్ట్ చాలా పార్టీల్లో అక్కడ ఫ్రెండ్స్ బర్త్డేలో చాలాసార్లు కలిసాం. అలా ఉంటే హాయ్ అవ్వకు ఉండేది. ఈ సినిమా చేసిన తర్వాత నేను విపరీతంగా కరెక్ట్ అయినా. తక్కువ రోజు 15 days కలిసి ఉంటాం షూటింగ్లో, బట్ చాలా కరెక్ట్ అవుతారు. బేసిక్గా ఆయన ముందు చెప్పకూడదు, చాలా మంచి మనిషి. నువ్వు ఒక ఫ్రెండ్ని ఎక్స్పెక్ట్ చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. నీ ముందు చెప్పడం ముందు చెప్పా. నేను దూరం చూసినప్పుడు అంత అనుకోలేదు, నాకు డౌట్ ఉండేది అంత కంఫర్ట్గా ఉంటుందా, లేకపోతే వర్క్ విషయంలో కంఫర్ట్. వర్క్ అయితే ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసాను 10 times ఎక్కువ కంఫర్ట్. పర్సనల్గా కూడా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు.
సీరియస్గా ఇండస్ట్రీలో ఇంప్రెషన్ అది కదా. అదే సీరియస్గా ఉంటారా ఆ రోజు కాంబినేషన్ ఫోటో దిగు చెప్పాను ఆర్టిస్ట్ కాంబినేషన్ హోటల్ ఆర్టిస్ట్ ఉన్నాను. ఆ రోజు 6:30 అవుతుంది. ఆయన టీచింగ్ క్యాంప్లో వస్తుంది. అందరూ ఫినిష్ చేసి పంపించారు. ఎందుకంటే అందరూ మెయిన్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ ప్రెజర్ తీసుకుంటుంది. తొందరగా షూట్ చేసి పంపించాను. మనం తర్వాత చేసుకుంటాం. ఆ రోజు లాస్ట్ షాట్ ఆయన చేశారు. లాస్ట్ షాట్ ఉన్నాం అయ్యి అనుకున్నావా కదా, అయ్యే వరకు ఉన్నది గుర్తులేదు. ఈయన అందరు షూట్ చేసి పంపించేసి లాస్ట్ షాట్ చేశాను. అది అంత కంఫర్ట్ ఇచ్చాను. ఆయన ముందు నేను వెళ్ళిపోవాలి 7కి 6కి అంటే నేనేం చేయలేను. ప్రెజర్ నా మీద పడిపోతుంది. డెఫినెట్గా ప్రెజర్ తీసుకుని షూట్ చేసి పంపించాను సీనియర్ ఆర్టిస్ట్. అదేం కాకుండా నన్ను 5:30కి సరే ఎంత ఉందంటే ఎక్స్టెండ్ అవుతుంది అందరినీ పంపించాను. అందరూ ఆడుకున్నట్టు వేరే షూటింగ్ పెట్టాలి. స్వార్థం కూడా ఉంటుంది. అందరూ వెళ్ళిపోతే ప్రశాంతంగా 2-3 షార్ట్లు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కాదు షార్ట్లు ఎక్స్ట్రా కూడా రావచ్చు కదా. రావచ్చు. బెస్ట్ షార్ట్ తీసి పంపించేది ఎందుకు అడగడం కదా. ఒక షార్ట్ తీసి పంపించేది అనుకోకుండా అయిపోయిన తర్వాత వస్తే నాకు యాంగిల్స్ లో పెట్టి ఒకసారి ఏంటంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాలి. కొంచెం అటు ఇటు కొన్నా ఓకే అన్నాం. అది టైం ఉన్నప్పుడు బెస్ట్ షాట్ రావడం కోసం ట్రై చేస్తాం. మీకు హీరోయిన్ తో కాంబినేషన్స్ ఉన్నాయా? ఉన్నాయిగా. సో వాట్ యు ఫెల్ అంటే తన యాక్టింగ్ ప్రకారం చూస్తే ఎవరు ఈవిడికి మన హీరోయిన్ కి ఏంటంటే బేసికల్గా వెరీ ప్రెటీ ఫేస్ తో అలాంటి ప్రెటీ ఫేస్ ఏంటంటే ఎర్రదీసిన యాక్ట్ చేసి అక్కడ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ వండర్ఫుల్ గా వచ్చేస్తాయి. సో ఎక్కువ కష్టపడట్లేదు అలాంటి ఫేస్ ఉంటాడు నాకు తెలిసి. నాకు అందులో కూడా మన సినిమాలో కూడా నేను కొంచెం రష్ వస్తున్నప్పుడు అమ్మాయి పెద్ద యాక్షన్ చేసి విపరీతంగా పెర్ఫార్మెన్స్ చేసి అక్కడ జస్ట్ చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోనే పెర్ఫార్మెన్స్ బాగా అద్భుతంగా ఉంటుంది. మీకు అర్థం కాదు. ఇప్పుడు ఆ ఫోటో చూసినా కష్టం కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ అంటే ఎక్కువ యాక్ట్ చేసేది బిహేవ్ చేయడం క్యారెక్టర్లో బిహేవ్ చేయడం అది అమ్మాయి కరెక్ట్ సార్. ఆయన కూడా ఆ ఫోటో చూస్తే అంతే క్యారెక్టర్లో ఉండడం అది అది దాటి బయట క్యారెక్టర్లో సరిపోతుంది యాక్ట్ చేసే అక్కడ క్యారెక్టర్లో వెళ్తే చాలు అనిపించింది. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నాగేంద్రకి చేయాలి. అది ఈ సినిమా అయిన తర్వాత ప్లానింగ్ స్టార్ట్ అంతవరకు అయిన తర్వాత ఇంకా నాకు వచ్చిన ఒకే ఒక ఐడియా ఈ స్క్రిప్ట్ వర్క్ అది రవితేజ గారు ఫిక్స్ అయిన తర్వాత టైటిల్ ఆయన చెప్పాను నా టికెట్ నా కరెక్ట్గా నాకు చేశాను. నా టికెట్ అంటే మీకు తెలుసా? అంటే కింద కూర్చొని మనం చూస్తాం కదా సార్ థియేటర్లో తెలిసిపోతుంది కదా వెరీ డౌన్ అంటే థియేటర్లో అదొక స్టోరీ పక్కన బాల్కనీ కూడా అంటారు కూర్చొని చూస్తారు. ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సెటప్ ఎలా ఉంటుంది? ఏముండదు సార్ చైర్స్ అది ఇది ఏముండదు తలనొప్పి వస్తుంది చూడాలి. ఎక్కడ కూర్చుంటారు? కిందనే ఎంత కష్టమైనా సరే పీపుల్ విల్ సిట్ లైక్ దట్. కదా ఎక్కడ కూర్చుంటారు? కూర్చుని ప్లేస్ ఏంటి? ఎగ్జాక్ట్ స్క్రీన్ కింద ఏమంటారు నేల మీద. ఓకే అక్కడ ఏముండదు థియేటర్లో ఏమైనా కార్పెట్ ఉంటుంది. ఇసుక శాండ్. టికెట్ అంటే పాయింట్ ఏంటంటే టూరింగ్ ప్యాకేజ్ నుండి ఊళ్ళో ఎందుకంటే ఇది నేను కూడా చిన్నప్పుడు వెళ్ళినాను. అంటే నేను కూర్చున్నప్పుడు కార్పెట్ వేసింది కార్పెట్ టికెట్ గోదావరి ఉండేది. గోదావరి లో కూర్చున్నారు కూర్చుని అక్కడ దొల్లుతా ఇష్టం సూపర్ కంఫర్టబుల్ ఉండేది. అది మళ్ళీ బెంచ్లే ఇబ్బంది బెంచీలు స్ట్రైట్ గా చిన్న నడుము పట్టేసి బ్యాక్ రెస్ట్ ఉండదు. లెగ్స్ కూడా చిన్న చిన్న సీట్స్ ఉంటాయి అవి కూడా ప్రాబ్లం. బాల్కనీ ఏంటంటే చైర్ టికెట్ ఏంటంటే ఎలుపు కుర్చీలు ఉంచుకుంటే నైట్ ఒకసారి ఆ మేఘలు గీసిపోతుంది ఎమోషన్ లో మన సినిమా చూసిన ఎమోషన్ లా కదులుతూ ఉంటే అది ఒరిజినల్ ల్యాండ్ టికెట్ అంటే. సో మీరు అప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యారు రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా? థియేటర్స్ లేవు
ఇప్పుడు కింద కూడా మా రెగ్యులర్ చేసి ఉంటాయి. మేబీ విలేజెస్ దగ్గర ఇంకా మా విలేజ్ లో ఇప్పుడు అప్పుడు నేర్చుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే దానికి వెళ్ళడం సార్ అదో ఫన్ ఉండేది. అక్కడికి కూర్చొని చూడడం సార్. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎక్కడ చూసేవాడిని తెలుగు స్కూల్లో ఉన్నప్పుడు 5 రూపీస్ ఇది మా అమ్మమ్మ గారు 5 రూపీస్ కుర్చీ, 3 రూపీస్ బెంచ్ ఉండేది, 2 రూపీస్ న్యాయ టికెట్ ఉండేది. మాకేం చేశారంటే మా కజిన్స్ అంతా సినిమాకి వెళ్తే టికెట్ 5 రూపీస్, కూల్ డ్రింక్ ఇంత ఇచ్చేవారు. ఎక్స్ట్రా కూల్ డ్రింక్ తాగడానికి మేము బెంచ్లోకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడికి వచ్చింది ఆ డబ్బులతో ఎక్స్ట్రా కూల్ డ్రింక్ తాగేవాళ్ళు. న్యాయ టికెట్ నేను చూసింది ఊళ్ళో ఉన్నప్పుడు చూడలేదు, హైదరాబాద్ వచ్చినప్పుడు. ఫస్ట్ నైట్ జాయిన్ అయిన తర్వాత నేను ఆర్టీసీ క్లాస్ పెట్టుకుంటాను. ఏ సినిమా దిగానో ఫస్ట్ బాల్కనీలో చూపించాను. సెకండ్ టైం న్యాయ టికెట్ చూపించాను. న్యాయ టికెట్ అప్పుడు ఇక్కడ నేల చేసేవాడి ఆ రియాక్షన్ వేరే అడిగేవాడిని. ఒకసారి మొన్న కూడా చెప్పాను విషయం. నా పక్కన మున్సిపాలిటీలో స్లీపర్ కూర్చొని ఆవిడ 65 years జరిగినప్పుడు 10 years ఆవిడ సినిమా చూసినప్పుడు అడిగా మీకేం నచ్చింది సినిమా, ఇక్కడివరకు ఇది బాగుంది, ఇలా ఇది బాగుంది, ఇది బాగుంది. సినిమా అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆపి సెకండ్ ఫ్రైడ్ ఈ సినిమాలో మీకు ఏముంటే బాగుంటుంది, నవ్వుకోవడం ఉండాలి. ఒక సినిమాలో 7 పాస్తే 2-3 చోట్ల బాగుంటుంది, పాటలు బాగుండాలి, ఇవి ఉంటే చాలు. లాజిక్ అవి ఏంటంటే నవ్వించు, ఎలా నవ్వించారు. ఒకసారి స్లాప్స్టిక్ కామెడీ అంతే వర్కౌట్ అవుతుంది. వాళ్ళ టెన్షన్లో మర్చిపోయి నవ్వారు లేదా, వాళ్ళ బాధలు ఎక్కడో చోట కనెక్ట్ అయ్యారు లేదా సినిమాలో, అవి చాలు. సాంగ్స్ అనేది నిజంగా అవ్వబట్టు వైఫ్ దగ్గర పాటలు పాడుకుంటే పాటలు ఏమి ఉండవు. అది ఒక ఇమాజినేషన్, ఇలా ఉంటే బాగుంటుంది కదా, మన బాగా చూసుకుంటే బాగుంటుంది కదా అని. ఇంతే. మాంటేజ్ జరుగుతుంటే లైఫ్లో కానీ సాంగ్ ఉండదు. ఆ షాప్కి ఈ షాప్కి వెళ్తారు, సాంగ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే సినిమా ఏంటంటే ఎడిట్ చేసి ఉంటాయి, రియల్ లైఫ్ లో ఎడిట్ అంటే బాగున్నప్పుడు ఈ షార్ట్ వాడద్దు, షార్ట్ వాడదు, రియల్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్ ని వైఫ్ ని షార్ట్ వాడద్దంటే అది ఎలా నమ్మినా చూడాలి. సో అలా మీరు జనం మధ్యలో ఉండి వాళ్ళకి అసలు ఏం కావాలి అని తెలుసుకొని అలా అంటే మీకు ఒక థాట్, జనాలు సినిమా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది. ఒక్కొక్కసారి చిన్న చిన్న డైలాగ్ కి ముందు అక్కడ అప్లోడ్ వస్తుంది, కింద క్లాస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వెంటనే ఓపెన్ అవుతారు, పై క్లాస్ లో కొంచెం ఆలోచిస్తారు, దీనికి లాజిక్ ఏంటి, ఇదేంటి అదేంటి ఆలోచించినప్పుడు రియాక్ట్ అవుతారు. చాలా సార్లు కింద అలా ఉండదు. విలన్ హీరో కొట్టేయడం కానీ ఫస్ట్ విజిల్ పడేది అక్కడే. పేపర్లు కూడా పేపర్ పైన కూడా వేస్తారు, పైనవి మజా రాదు, కింద పెడితే కరెక్ట్ హీరో దగ్గర. అంటే జనరల్లీ హీరో హీరోయిన్ అలా ఎంట్రీ వచ్చినప్పుడు కింద ఫస్ట్ పేపర్ లేదని ఫస్ట్ అక్కడే అవి పైన ఉండి కూడా ఇక్కడ ఎంత వేసి మనం పని చేద్దాం. అంటే మన సినిమాకి సూపర్ బ్లాక్ చేసి పెట్టుకున్నాం, ఓన్లీ న్యాన్ బ్లాక్ చేద్దాం, సూపర్ మిగతా పని చేస్తాం. ఇంకొకటి ఈ సినిమా న్యాన్ టికెట్ అంటే అంత మాస్ కాదు. మాస్ అంటే ఈ సినిమాలో జనం, మాస్ టైటిల్, జనం కోసం టైటిల్. న్యాన్ టికెట్ అంటే కింద నుంచి స్టార్ట్ అయిన లైఫ్లో అనేది అందరి టైటిల్. అంటే అంటే జనరల్లీ రవితేజ గారు రియల్ లైఫ్ లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ చేసి ఆయన ఇంత ఎత్తుకు ఎదిగారు. అయినా సరే హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయనకు తెలుసు ఒక్కొక్క మెట్టు కష్టం ఏంటో అని తెలిసినా కూడా ఏ ఆర్టిస్ట్ కూడా విల్ నెవర్ డిగ్రేడ్ ఎనీవన్, విల్ బి ఎంకరేజింగ్. అంటే వీళ్ళని ఇక్కడ పెట్టాలి అస్సలు ఐ హ్యావ్ నెవర్ సీన్ అంటే ఈ నేల టికెట్ షూట్ టైంలో. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్. సో ఫైనల్గా ఆడియన్స్కి మీ మాటలు వాట్ యూ వాంటెడ్ టు సే? సోషల్ మీడియా కొంచెం దూరం పెట్టండి, జనాల దగ్గర అవడం చూడండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూరు ఉంది ప్రపంచం, మన చుట్టూరు ఫ్రెండ్స్ ఉన్నారు, మన చుట్టూరు ఆనందం ఉంది. ఎక్కడో ఎవరో ఏవో పెట్టి చూసి ఆనందపడటం కన్నా మన చుట్టుపక్కల ఆనందం అనుభవిస్తే అద్భుతమని నాకు తెలుసు. అండ్ ఈ వెరీ పాయింట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో ద సేమ్. అంటే చుట్టూరు జనం ఉన్నారు, అందులో ఉందాం మనం, ఎక్కడో సోషల్ మీడియాలో యాక్టివ్ బాగోదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా కాంట్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ 5 years ఇంకెలా ఉంటుందో. అంటే ఆ తర్వాత ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ 5-10 years ఏమవుతుందంటే డివైస్తో తిరుగుతుంటాం మనం, చేతికోటి, చెవుకోటి, నోటికోటి, ఉంగరాలు, ఇవన్నీ డివైస్లు వచ్చేస్తాయి. కళ్ళజోడు స్క్రీన్ అయిపోతుంది, అడుగు తిరుగుతుంటుంది, ఇంకా జనం ఉండరు. అంటే ఇప్పటి నుంచి అది ఇంకా తప్పదు, అదే కాదు మ్యాక్సిమం జనంతో ఉంటే అద్భుతం. అండ్ ఈ సినిమా చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా అదే, జనాన్ని
జనంకే సలహాలు ఇవ్వాలి. అది నేను అది సలహా ఏం కాదు, నేను అదే చెప్తున్నాను, గుర్తు చేయకూడదు. మనకు అన్నీ తెలిసి ఒకసారి నెగ్లెక్ట్ చేస్తాం. సీనియర్ సిటిజన్స్ మర్యాద వాళ్ళకి బస్సు సీట్ కూడా ఎందుకు ఒక లైన్లో నిలబడతాం. ఇప్పుడు ట్రైన్కో ఫ్లైట్కో లైన్లో నిలబడినప్పుడు ఆ చెకింగ్కి వెళ్ళినప్పుడు వెనకాల పెద్ద ఆయన ఉంటే ముందుకు ఎందుకు అని ముందు వచ్చాను కదా నిలబడరా 10 నిమిషాలు ఏమవుతుంది, ఆయన పెద్ద ఆయన కదా ముందు పంపిస్తారు, రిలాక్స్ అవుతారు కదా ముందు. అది తెలిసి కూడా ఈ ఫోన్ చూసుకుంటుంది ఆయన ముందు పంపించేసి చూసుకోవచ్చు కదా. అది ఒకటి ఎవరికి తెలియదు, అన్నీ తెలుసు. ఒక్కొక్కసారి కేర్లెస్గా మర్చిపోతున్నారు, ఒక్కొక్కసారి ఈ హడావుడిలో పడి మర్చిపోతున్నారు. ఒకసారి గుర్తు చేయడం, మనుషులు ఇంపార్టెంట్, మనుషులే కావాలి. ఎన్ని కోట్లు ఫైనల్గా అంటే ఇంకా మరీ నెక్స్ట్ లెవెల్కి చెప్పాలంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా అంటే చివరికి అది కాదు, మహాప్రస్థానానికి ఎవరో తీసుకెళ్లాల్సిందే. చుట్టూ ఎంతమంది ఉన్నారో దాని గురించి బోధపడలేదు, కానీ ఎన్ని లైక్లు రాకపోతే కోపం వచ్చేస్తుంది. 100 లైక్లు రాకపోతే మినిమం ఫోటోకి ఇంకా అది కాకుండా అందుకే కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఎట్లుంటే మనకంటే అడ్రస్ కనిపించడం అమ్మా దీనికి ఇన్ని లైక్లు వచ్చినాయి, నాకు ఇన్ని లైక్లు అదేంటంటే వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎంతమంది లేరే ఏంటి అనే ఫీలింగ్ రాగలిగితే ఫేస్బుక్ లోని ట్విట్టర్ లో ఉన్నంత ఫ్రెండ్స్ కాదు. అదే నేను చెప్పేది, అంతమంది మన నిజ జీవితంలో మన చుట్టూ ఉండగలిగితే అదే అద్భుతమైన అచీవ్మెంట్ అన్న. మోర్ దాన్ లైక్స్ కన్నా నారాయణలో డైలాగ్ అంటే నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ పేరు గుర్తొచ్చు, 100 పేరు గుర్తొస్తాయి. నువ్వు బాధలో ఉన్నప్పుడు చాలాసేపు ఆలోచించి ఏదో ఒక పేరు గుర్తొచ్చేస్తుంది, ఆయన మన ఫ్రెండ్స్. నువ్వు హ్యాపీనెస్ అంత బర్త్డేకి ఎంతమంది పిలవచ్చు, కానీ నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పాలి, అందరూ చెప్పకుండా కాదు. అదే బర్త్డే కాదు, ఎంతమంది లిస్ట్ రాస్తారు, పెళ్లికి లిస్ట్ రాస్తారు, 1000 మంది లిస్ట్ రాసి అందరికి కార్డులు. ఎవరు చేస్తే అది ఏమనుకుంటాడు, ఏం బాధ వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చాడు నిజమే. అలాంటి ఫ్రెండ్స్ని మనం సంపాదించుకోవాలనుకుంటే ఓపెన్గా ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. మన ఇష్టాలు ఎవరో పర్ఫెక్ట్ మనిషి కాదు, ప్రతి ఒళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓపెన్గా ఉండాలి. ఒకసారి చాలాసార్లు ఎక్స్క్యూజ్ చేయాల్సి వస్తుంది, అది చేయకపోతే ఎవరితో రెగ్యులేషన్ ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్ అయితే అంతా చేయలేదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడు కోపం ఉంటుంది, ఒకరికి దాచుకోలేని తత్వం ఉంటుంది. ఈయన ఉన్నానంటే కన్ఫెషన్ బాక్స్ ఎవరే లేని చెప్పినా సేమ్ నాకు ఎవరైనా ఒక విషయం షేర్ చేసుకుంటే ప్రాణం పైన 3 వ్యక్తులు నన్ను నమ్మి చెప్పాడు, నాకు ప్రౌడ్. అది నన్ను అంత నమ్మితే నాకు మాట చెప్తాడు అనేది నాకు నేను చెప్తాను. ఆయన అంతే సేమ్, నువ్వు వెళ్ళి ఏం మాట్లాడు, ఎవరి గురించి మాట్లాడు, ఆయన శత్రువుల గురించి మాట్లాడమో లేదు, ఆయన దాని గురించి రాసుకోవాలి. అప్పుడే కదా మనం ఆయనతో షేర్ చేసుకోవాలి. నమ్మకాన్ని కాపాడుకోకూడదు. నేను ఎంత నమ్మితే వచ్చి మన దగ్గర మాట చెప్తాను, అది తీసుకుని అంతా చెప్తాను, ఇంకేం కదా. అది సోషల్ మీడియా నమ్మకాన్ని వన్ చేసి సార్ అంటే అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. అది పరిస్థితి. సో ఈ రకంగా నెల టికెట్ ఇంకొక 3 రోజుల్లో మా అందరి ముందు రాబోతుంది. సో మీ క్రూ అందరికి, క్యాస్ట్ అందరికి మా తరఫున ఇంక్లూడింగ్ మీ మనందరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పు. ఆల్ ది బెస్ట్ నెల టికెట్ టీమ్. అండ్ ఎస్, థియేటర్స్ లోనే చూడండి, డోంట్ అలౌ ఫైట్స్. ఇంకా మజా వస్తుంది. ఆ నెల టికెట్ లో ఉన్న మజా నెల టికెట్ లో కూర్చొని చూస్తేనే కిక్ ఉంటుంది. సో అదే మ్యాటర్. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.